బీసీ వర్గాలందరూ కూడా 139 కులాలకు సంబంధించినటువంటి కులాలని ఏ కులాన్ని వదిలిపెట్టకుండా 56 డాక్టరేట్లు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు మనం చూస్తున్న ఈ కేంద్రీకి సంబంధించి ప్రతి జిల్లాకు సంబంధించి ఒక డైరెక్టర్ తీసుకున్నాం. తాళవేది ఆ జిల్లాలో ఆ కులానికి సంబంధించిన ప్రతినిధులు అందరూ ఆ ప్రోత్సాహకు సంబంధించి కానివ్వండి ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక పొలిటికల్ వేదిక మీద ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన సమావేశాల మీద ఇంతమంది డైరెక్టర్ వర్గాల యొక్క ప్రాధాన్యత అంటే ఆ గుర్తించిన ఏకైక నాయకులు జగన్మోహన్ రెడ్డి అందుకని ఒకటి మనం చేస్తున్నాం కూడా అనేకమంది ఉంటుంది. అంతేకాకుండా వ్యాప్తమైనటువంటి ఔషధ అనేక పర్యాలు మాట్లాడడం జరిగింది. కానివ్వండి సమాజానికి కానివ్వండి ఈ ఉన్నటువంటి రుగ్మతలను ఈ ఉన్నటువంటి dapat bawa ya ya, keren ya, ఒక భారతదేశానికి ఒక ఇన్స్పిరేషన్ కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా దాదాపు 15 సంవత్సరాల అనుబంధం అమ్మతో అసలు లక్ష్మీపతి గారి ఇక్కడ ఆర్గనైజేషన్ జరిగిన ఎన్నో సభలకు కూడా నేను రావడం జరిగింది. ఆమె మన కులం గురించి మనకు తెలియదు, అంత అద్భుతంగా మన చరిత్రను చెప్పే లక్ష్మీపతి గారు. చాలా సంతోషం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఎవరూ ఊహించినటువంటి అనేక రకమైనటువంటి పరిణామాలు గౌరవాలకి గుర్తింపులకి వేదికైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సహజంగా రాజకీయ నాయకులకు ఎలక్షన్ ముందు అనేక రకాలైన వాగ్దానాలు చేస్తారు. మన ఓటు రాకపోతే ఏదో విధంగా గెలవాలి అధికారంలో ఉండాలని ఆలోచన. ప్రజలు నమ్మి ఎక్కిన ఓటు హక్కించిన తర్వాత అధికారంలో కూర్చున్న తర్వాత దాదాపుగా సగానికి పై భాగం సగానికి 3 ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా దానికి మిగిలిపోతాయి. సంబంధం లేనటువంటి నిర్ణయాలతో ఆలోచనతోటి ఏదో తూతూ మాత్రంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ పరిపాలన కొనసాగించడం అనేటువంటిది గతానికి భిన్నంగా ప్రజలకి ఏదైనా ఒక మాట ఇచ్చామంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు జరపాలి, జరిగే దిశగానే నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇచ్చిన మాటకు పట్టుబడి ఉండేటువంటి నైజం కలిగినటువంటి నాయకత్వం ఈరోజు మనకు అందుబాటులో ఉంది. అదే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం. మనం చూసాం ఎన్నికలకు అనేక విధాలుగా వాగ్దానాలు ఇచ్చాడు. అధికారం చేపట్టినటువంటి 17 మాసాల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలు అవి కాకుండానే అదనంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు, అనేక రకాలైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలకు ఈరోజు వేదిక అయింది మన రాష్ట్ర ప్రభుత్వం. కొంత అధికారం చేపట్టి ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను అమలు జరపడం అనేటువంటి 2 సంవత్సరాల లోపు అమలు జరపడం అనేటువంటిది సాధ్యం కాదు ఎవరు కూడా. ఒకవైపు సహకరించినటువంటి ఆర్థిక వ్యవస్థ, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన వ్యవస్థ, గత ప్రభుత్వం యొక్క నిర్వాహకాల వలన వాటన్నిటికీ కూడా ప్రక్షాళన చేస్తూ గాడిలో పెడుతూ అనేక విప్లవాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలకు ఆంధ్ర రాష్ట్రం వేదికైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు జరగడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్ని వైపుగా అభివృద్ధి పనులు తీసుకుని వెళ్ళాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందలేదు
ప్రజారంజకమైన పరిపాలన కొనసాగిస్తూనే సమాజంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి దాదాపుగా 50% పైకెత్తున్నటువంటి జనాభా బీసీ సామాజిక వర్గాల వారు. సాధ్యంగా మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఎప్పుడు కూడా బీసీ సామాజిక వర్గాలంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గుర్తుకున్నటువంటి కులాలు ఏమంటే 4-5 కులాలు కనిపిస్తుంది బీసీ వర్గాల్లో. కానీ బయట ప్రపంచానికి తెలియనటువంటి, అవగాహన లేనటువంటి, గుర్తింపు లేనటువంటి బీసీ సామాజిక వర్గాల సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఆ వర్గాల వారి యొక్క స్థితిగతులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేపట్టిన సుదీర్ఘమైన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను, వారి దృష్టికి వచ్చిన కొనసాగాల ద్వారా వచ్చిన సమస్యలన్నింటినీ కూడా అవకాశాలను పట్టుకుని ప్రతి ఒక్క సంఘం యొక్క, ప్రతి ఒక్క సామాజిక వర్గం యొక్క గుర్తింపుని పెంచాలి, వారి యొక్క గౌరవాన్ని పెంచాలని ఆలోచన చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎలాంటి సందేహం లేదు. చిన్న ఉదాహరణ, చాటాల శ్రీ వైష్ణవ సామాజిక వర్గం. మరి వాస్తవంగా చూసుకున్నట్లయితే శ్రీమాన్ రామాచార్య వారి యొక్క ఆదర్శాన్ని, ఆశయాలను కొనసాగిస్తూ మరి గుర్తింపు లేనటువంటి, గౌరవం లేనటువంటి సామాజిక వర్గం ఏంటంటే ఈ వర్గాన్ని కాదు, ఇలాంటి వర్గాలు కోకొల్లగా ఉన్నాయి. సుమారుగా 139 వర్గాలు. వాటన్నిటినీ కూడా వారి యొక్క స్థితిగతులు, కష్టాలు, వారి యొక్క విధానాలు, ఆచార వ్యవహారాలు, వాటన్నిటినీ కూడా మేళవింపు చేసుకుని వారికి కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక గౌరవాన్ని, గుర్తింపు ఈ సమాజంలో ఇవ్వాలి అనే ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా కాకుండా భారతదేశ వైద్య సాంప్రదాయాలు కానివ్వండి, ఆచార వ్యవహారాలను చూసుకున్నట్లయితే చరిత్రకు నిలబెట్టిన వ్యక్తులు, చరిత్రకు దాదాపుగా ఈ భూప్రపంచంలో మానవాళి మనుగడ కొనసాగించినంత కాలం కూడా చరిత్రకు మూల పురుషులు, ఆది పురుషులు ఎవరైనా అంటే బీసీ సామాజిక వర్గాల వారు. అది ఒక గొప్ప కానివ్వండి, ఏ రోజుగా చూసినప్పుడు కూడా వాల్మీకి బీసీ సామాజిక వర్గాలు అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు వీలైనటువంటి కాదు. చరిత్రకు ఆది పురుషులు, మూల పురుషులు గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చి భావి తరాలకి ఇది చరిత్ర అంటే చెప్పి బీజం వేసి ఆ బీజాల ద్వారా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఏంటంటే అలాంటి సందేహం లేదు. పరిస్థితులు వారి అందరి యొక్క రూపకల్పనే మన చరిత్ర. అటు మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఏం తీసుకున్నప్పుడు అలాంటి చరిత్రకు నాని పలికినటువంటి వర్గాల వారికి ఈనాడు మొదటి వరకు గుర్తింపు లేనటువంటి పరిస్థితులు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా 139 కులాలను మొత్తం కూడా వారి యొక్క అధ్యయనం చేసి 56 కార్పొరేషన్గా రూపకల్పన చేసి కార్పొరేషన్ చైర్మన్, 12 మంది డైరెక్టర్లు. వాస్తవం ఈ సామాజిక వర్గాలకు సంబంధించి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా అర్హత సాధించడం చాలా కష్టం. ఒక కార్పొరేటర్ గాను, సర్పంచ్ గాను, ఒక మండల ప్రెసిడెంట్ గాను, ఎమ్మెల్యే స్థాయి తర్వాత విషయం. కొవ్వూరు అనంతపురం పోటీ చేశారు వాళ్ళ దీంట్లో. అంటే ఎందుకు చెప్తారంటే ఆ స్థాయిలో గౌరవం, గుర్తింపు పొందడం అంటేనే చాలా కష్టం. అలాంటి వర్గాలను సమాజంలో మీరు మనుషులుగా మేలు బ్రతకాలి, మీరు మనుషులుగా బ్రతకాలి. ఎవరు 4-5 సామాజిక వర్గాలకే పరిమితమైనటువంటి బీసీ కాన్సెప్ట్ అనేటువంటిది కింద స్థాయి నుంచి కూడా విస్తరించాలి. అక్కడ స్థాయిలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారిలో పైకి తీసుకురావాలని ఆలోచన చేసి ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు 56 కార్పొరేషన్లో మనకు తెలియనటువంటి, మనకు గుర్తింపు లేనటువంటి కులాలను కూడా తీసుకొచ్చి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లుగా ఒక గౌరవాన్ని ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ మత్స్యకార సామాజిక వర్గాల వారి యొక్క అభ్యున్నతి కొరకు
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టినటువంటి ఈ కొద్ది కాలంలోనే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి, వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయడానికి, అనేక రకాలైనటువంటి సమస్యలను పరిష్కారం చేయటమే కాకుండా మత్స్య సంపదను వేటాడుకునే విధానంలో ప్రోత్సహించడానికి కూడాను సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే భారతదేశంలోనే గుజరాత్ తర్వాత ఎంతో సువిశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉంది. అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులు కానివ్వండి, మెరైన్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసే విషయంలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వేటాడుకునే విధానంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. సహజంగా ఆ సమస్యలు ఎప్పుడు కూడా స్థానికంగా ఆ గ్రామాల యొక్క పెద్దల కూర్చొని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవడం అనేటువంటి ఆనవాయితీ. ఆ క్రమంలో భాగంగానే ఎంతో మొదటి నుంచి కూడాను వేటాడుకునేటువంటి వలలు, దానికి కొన్ని ఎంఎం సైజులు, కొన్ని మెజర్మెంట్స్ కొన్ని ఉంటాయి. అందులో చిన్న కన్ను ఉన్నటువంటి వలలను వేటాడవద్దు అనేటువంటిది ప్రభుత్వం గతంలోనే ఎప్పటి నుంచో ప్రభుత్వ నిర్ణయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైనటువంటి జీవో ద్వారా కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది అవగాహన లేకపోయేటట్టు కానివ్వండి, వారి యొక్క అవసరాల నిమిత్తంగా కానివ్వండి, ఆ చిన్న కన్ను ఉన్నటువంటి వలల ద్వారా వేటాడుకోవటం అనేటువంటిది సహజంగా చాలా ప్రాంతాల్లో జరుగుతుంటుంది. అలాంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు దాన్ని పరిష్కారం చేసుకునే విషయంలో ఆ రెండు గ్రామాల మధ్య ఉన్నటువంటి చిన్న కొద్దిపాటి తొందరపాటు చర్య వల్ల అనుకోకుండా మరొక రోజున దురదృష్టకరమైన జరగడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉన్న గోడరేవు కానివ్వండి, అలాగే మరి రెండో విలేజీ కటారువారిపాలెం, ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని పట్టపాలెం, వీటన్నిటిని కూడాను అనుకోకుండా ఆ రోజు ఆవేశంతో వచ్చిన సంఘటన జరిగినప్పటికీ కూడాను ఆ సమస్యను పరిష్కారం చేయడానికి వెంటనే ప్రభుత్వం స్పందించడమే కాకుండా పోలీస్ యంత్రాంగాన్ని కానివ్వండి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇప్పటికే గ్రామాల పెద్దలందరితో చర్చలు జరపడం జరిగింది. బహుశా 1 or 2 డేస్లోనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి చట్టం చేసినప్పుడు కూడాను అంతిమంగా లబ్ధిదారుడు వ్యవసాయదారుడు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అనేటువంటిదే అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయదారుడు సాగు ప్రారంభంలో ఎదుర్కొంటున్న సమస్యలేంటి, ఆ సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గం, అలాగే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తోటి 3,000 కోట్ల రూపాయలు కేటాయించి ఎక్కడెక్కడైతే రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లభించలేదో ఇమ్మీడియట్లీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా రైతుకు నష్టం కలగకుండా ఉండే విధమైన చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అనేక సందర్భాలు, అనేక మీటింగుల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రైతు పక్షపాతిగా రైతుకు నష్టం కలగకుండా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలైన చర్యలు తీసుకునే దానిలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ముందంజలో ఉంటుందని ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సంక్షేమ రాజ్యం నడుస్తూ ఉంది. అంటే రామరాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందో చూడలేదు, కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన రామరాజ్యాన్ని కల్పిస్తుందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు సమాజంలో బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా గుర్తింపు లేని పేర్లు చాలా వరకు. మరి ఇప్పుడే భవానీ గారు చెప్పినట్టు పూసల ఎవరికి తెలియదు, కృష్ణ బలిజ, అంటే చాలా ఉపకులాల గురించి కనీసం వాటి పేర్లు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోజుల్లో మరి పెద్దలు జగన్ కృష్ణమూర్తి గారిని బీసీ అధ్యయన కమిటీకి నియమించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల బీసీలకు సంబంధించినటువంటి సమస్యలను మనకు వాటి యొక్క మూలల్లోకి వెళ్ళి లోతుగా పరిశీలించి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు
జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఆయన చెప్పారు, ఎవరైతే బీసీ ఉపకులాలు ఉన్నారో వారందరికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాము. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, సమాజానికి బ్యాక్బోన్ క్లాస్ అని చెప్పి మరి ఈరోజు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మరి 56 మంది బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి అందులో మన మహిళలకు సంబంధించి 50% అవకాశాలు కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి చాలా మంది ప్రజలు ముందు మాట్లాడినట్లుగా ఈ ఉపకులాల గురించి తెలియదు, కానీ హరిదాసులు అంటే అందరికీ తెలుసు. సంక్రాంతి వస్తుందంటే అందరం కూడా చాలా ఆనందంగా ఎదురు చూసేటువంటిది. వాళ్ళ సంకీర్తనలు కానివ్వండి అవన్నీ కూడా మరి గ్రామాలకు చాలా చేస్తారు. మరి కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మరి ఎవరైనా కానీ ఇప్పుడు హరిదాసులు వస్తున్నారంటే తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది గ్రామాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మనసు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మరి చాలా తక్కువ మంది ఉన్నటువంటి ఉపకులాలు ఉన్నాయి. వాటి మీద వెళ్ళి వారి యొక్క అధ్యయనం చేసి వారిని కూడా సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఏ విధంగా తీసుకురావాలి అని దానికి మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే అణగారిన వర్గాల్లో అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మన పిల్లల చదువులు కానివ్వండి, మన యొక్క అభ్యున్నతికి కానివ్వండి అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అవన్నీ కూడా మన అందరి ప్రజలకు అందాలి అనేటువంటి ఒక మంచి భావనలో ఈరోజు ఈ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ యొక్క ఉద్దేశాన్ని గ్రహించి మరి మీరు చిత్తశుద్ధితో పనిచేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి మీరు పాటుపడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పదవులు అంటే మనం అలంకారం అన్నట్టు కాకుండా ఆ పదవికి మనమే అలంకారం అయ్యేలాగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొన్ని ఉపకులాలు అయితే అన్ని చోట్ల ఉండవు. ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఉంటారు. మరి అలాంటి చోటుకి మీరు వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకుని వాళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినందుకు అందరినీ కూడా క్షమించమని కోరుతూ మరి ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అడిగి పట్టించుకోవట్లేదు. చెవిటి వాళ్ళు చక్రవర్తినట్టుగా ఉంది కాబట్టి వాళ్ళ కళ్ళు తెప్పించడం కోసం మేము ఉపన్యాసం చెప్పిన తర్వాత ఆయన రాజద్రోహం జరిగిన కింద వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి ముగ్గురిని గురిచేస్తారు. గురి తీసేప్పుడు ఈ కోరిక ఏంటంటే మీరు బ్రిటిష్ భారతదేశం ఈరోజు మన శాసనమండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు గారు ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకోగలుగుతాం. అదే సందర్భంలో నేను ఇంకోటిస్తాను. ఆయన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ రోజు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చనిపోయాడు. తెలిసిన మీకు గాంధీ గారు తెలియని వాళ్ళంతా ఉంటుంది. గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం నాకు సంతోషంగా లేదంటాడు. ఎందుకంటే తెలుసా, అరే స్వతంత్రం సంతోషంగా లేదంటాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బ్రిటిష్ వాడు పని తెచ్చుకోవాలి. అందుకే గాంధీ గారు దాన్ని కరెక్ట్ చెప్పాలి. భారతదేశంలో హిందువులు ముస్లింలు అంటాడు. ఒక కన్ను పొడిచారు బ్రిటిష్ వాళ్ళు దేశంలో హిందువులు ముస్లింలు పాకిస్తాన్ పోతే పోయింది, అయిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి ముస్లింలు హిందువులు కలిసి ఉండాలని చెప్పేసి ఆ మీటింగ్లో చెప్పే సందర్భంగా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాథురామ్ గాడ్సే అనేటువంటి వాడు గాంధీ ఆ నాథురామ్ గాడ్సేని కోర్టులో జడ్జి అడుగుతాడు, నువ్వు ఎందుకు గాంధీ గారిని చంపేశావు అని అడుగుతాడు. నువ్వు ఎందుకు గాంధీ గారిని చంపి నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా గర్వపడుతున్నాను అని చెప్తాడు. ఇక్కడ మీకు చెప్పాల్సిందంటే భగత్ సింగ్ ఏమో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు 23 సంవత్సరాల వయసులో, గాంధీ గారు ఆర్ఎస్ఎస్ మతోన్మాద చేతిలో చనిపోయాడు. ఈరోజు ఆ ఆర్ఎస్ఎస్ కనుసంగంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అది ఒకప్పుడు 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ
క్రమేణా పెరుగుతూ ఈరోజు రాజ్యాధికారాన్ని సాధించారు. హిందువుల మధ్య ముస్లింలకు తగాదాలు పెరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా బీజేపీ పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు. ఎలా పెరగడానికి ప్రయత్నం చేస్తుంది? ఎలా పెరగడానికి ప్రయత్నం చేస్తుందంటే ఎక్కడో అంతర్వేదిలో రథం తగలబడింది. రథం తగలబడితే ఆ రథం తగలబడడానికి కారణమైనటువంటి ఎవరో చూడాలి కదా, దాన్ని పరిశీలించి రథం తగలబడడానికి కారణమైనటువంటి శిక్షించు. మరి తెలియలేదు. మళ్ళీ ఇంకోసారి ధర్మలు ఏ ప్రభుత్వాన్ని చేయాల్సిందని రథం తగలబడింది కాబట్టి ఆ రథం తగలబడడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద శ్రద్ధ లేదు. ఎందుకు శ్రద్ధ లేదు? ఆయన, వాళ్ళ పాప, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ ఇదంతా క్రిస్టియన్స్ కాబట్టి దాని మీద శ్రద్ధ లేదు. అది 6 రోజుల పాటు చిన్న చిన్న ఆందోళనలు దీపావళి పెట్టుకుని చేశారు. అంటే మతాన్ని రెచ్చగొట్టారు. తెలుగుదేశం ఏం చేశారు? 6 రోజులు దీపావళి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పెట్టుకునే ఏదైతే 6 రోజులు దీపావళి పెట్టారు. వీళ్ళు ఎవరు నిజంగా చేశారు? వాళ్ళు ఎవరు దీపావళి పెట్టారు? దేనికి ఉపయోగపడుతుంది? ఒక మతం మీద ఇంకో మతం రెచ్చగొట్టడానికి, ఆ ప్రజల మీద ఈ ప్రజలు రెచ్చగొట్టడానికి వచ్చింది. ఇలాంటి వ్యతిరేకతను రెచ్చగొట్టి బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మనం మతాల గురించి నచ్చగారు విషయాలు మాట్లాడతారు. పోరాటాలకు నామినేషన్ బలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యూత్ని మా వైపు ఆకర్షించడం కోసం రేపు క్రిస్టమస్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది. క్రిస్టమస్ పండుగ కాండ పోటీలు పెట్టాలి. ముగ్గురు పోటీ, చిన్న చిన్న ఆటల పోటీలు, కుర్రాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయినటువంటి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు. ఈరోజు చక్కగా మనోళ్ళు మాట్లాడారు. నేను 2 మంది వ్యవసాయ విద్యుత్ మాట్లాడగలను. వ్యవసాయ విద్యుత్ సూర్యారావు గారు చెప్తాను, వ్యవసాయం ఎంత ప్రాధాన్యత చెప్తాడు. కాబట్టి ఈరోజు మనం ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఎంత పోరాటం కోసం యూత్ ఎంత ఆత్మహత్య చేయాలి, క్రిస్టమస్కి ఏ ప్రాంతాల్లో ఆటల పోటీలు పెట్టాలి, సంక్రాంతికి ఏ ప్రాంతాల్లో ఆటల పోటీలు, పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాలి. వాటి ముగింపు సభలో ఎస్ఐనో, సిఐనో, ఎంఆర్ఓనో కాస్త అభివృద్ధి తీసి చిన్న చిన్న రైతులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సంస్కృతిని మనం ఎవాల్వ్ చేయాలి. దానికోసం సంక్రాంతి, క్రిస్టమస్ 25వ తారీఖునే, ఇవాళేది 11 కాబట్టి 10 రోజులు కొట్టేది. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మనం ఆ క్రిస్మస్కి ఎట్లా ఆటలు పోటీలు పెట్టాలి, సాంస్కృతిక పోటీలు పెట్టాలి, సంక్రాంతి కూడా ఎట్లా పెట్టాలి అనేటువంటి ఆలోచించుకోవాలి, ప్లాన్ చేసుకొని మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు నా గ్రామాల్లో మన ప్రజాతంత్ర ఉద్యమ బాధ్యతలు కూడా మీకు ఇచ్చేట్టు చూడాలి. నా అభిప్రాయం ఏంటంటే ఒక 70-80 గ్రామాల్లో ఈ 2 ఆటల పోటీలు పెట్టాలి. ఇప్పుడు తుమ్మపూడి ఉంది, చిరుమూరు ఉంది, ఇలాంటి పుట్టి ఎన్నేళ్ళైంది? 4 ఏళ్ళు. పుట్టినప్పుడు జరిగిన ఊరేగింపులో నేను కూడా పాల్గొన్నాను. 1980లో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను. నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాడు. ఆ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముందు కూడా డివైఓ అనే ఒకటి ఏర్పడింది. డివైఓ డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్. సో ఆ రోజు డివైఎఫ్ఐ ఏర్పడినప్పుడు విశాఖపట్నం ఒక ర్యాలీ చేశారు జగదాంబ సెంటర్లో. ఆ ర్యాలీలో నేను కూడా పాల్గొన్నాను. మరి అది పుట్టినప్పుడు చాలా చిన్న ఆర్గనైజేషన్. ఇవాళ దేశవ్యాప్తంగా డివైఎఫ్ఐ అనేక రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. కేరళ, బెంగాల్, తమిళనాడు, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, చాలా రాష్ట్రాలు, 10-15 రాష్ట్రాల్లో చాలా ముఖ్యమైన పాత్ర యూత్ కోసం పనిచేయడంలో ఇది నిర్వహిస్తాం. అందుకని 40వ వార్షికోత్సవం సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు, మీరు కూడా డివైఎఫ్ఐ నాయకులు మీ గ్రామాలు, మీ అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మతం మీద మాట్లాడి తర్వాత 5 నిమిషాలు మనం ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడుతున్నాం. మొదటి అంశం ఈరోజు మనకి ఇచ్చింది మతోన్మాదం. ఫస్ట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మతం లేదు, మతోన్మాదం లేదు. అర్థమైన పాయింట్, మతం లేదు, మతోన్మాదం లేదు. మనం మతానికి వ్యతిరేకం కాదు, నేను కాదు, మీరు కూడా కాదనుకో. అవునా? రామారావు క్రిస్మస్కి పోటీలు పెట్టుకున్నాం, సంక్రాంతి పోటీలు పెట్టుకున్నాం. మతం వేరు, మతతత్వం వేరు, మతోన్మాదం వేరు. అర్థమైంది పాయింట్. మతం అంటే ఏంటి? ఒక విశ్వాసం. భారతదేశంలో చారిత్రకంగా
అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో అనేక మతాలు ఆవిర్భవించింది. హిందూ మతం ఉంది, ముస్లిం మతం అంటే ఇస్లాం మతం, క్రైస్తవ మతం. ఇస్లాము క్రైస్తవ మతం ఇతర చోట్ల నుంచి హిందూ భారతదేశంలోకి వచ్చినాయి అన్న. ఇవి కాకుండా బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, మనం సిక్కులు అంటాం కదా, పార్సీ మతం. ఈ మతాలన్నింటి యొక్క కూడలి భారతదేశం. అందుకని భారతదేశం అంటే అనేక మతాల సారాంశం అన్నమాట. ఈ అన్ని మతాల ప్రజలు కలిసి సహజీవనం చేస్తూ ఉంటారు. ప్రజల్లో మతోన్మాదం ఉండదు. మతోన్మాదం అంటే ఏంటి? ఒక ముక్కలో చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో మతం పిచ్చని మత పిచ్చ అంటే మన మతం గొప్పదే, అవతల మతం వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు, మనం చెప్పినట్టు వాళ్ళు వినాల్సిందే అంతాన్ని ఏమంటాం మనం? మతం. నీ మతాన్ని నువ్వు పూర్తి చేసుకో. ప్రతి మనిషికి ఈ దేశంలో తనకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం అవకాశం కలిగింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నువ్వు చర్చికి వెళ్ళు, నువ్వు గుడికి వెళ్ళు, లేకపోతే నువ్వు మసీదుకి వెళ్ళా, నువ్వు దేనికి వెళ్ళక్కనే హక్కు కూడా ఇచ్చింది. నేను దేనికి వెళ్ళను, చూడటానికి వెళ్ళొచ్చు, నేను పూజ చేయడానికి వెళ్ళను, నేను హక్కు కూడా ఇచ్చింది రాజ్యాంగం. కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది మతం వేరు, మతం వేరు. భారతదేశంలో చరిత్ర కాలంలో అనేక మతాలు ఏర్పడి ఈ మతాల ప్రజలందరూ కలిసి సహజీవనం చేశారు. రాజులు రకరకాల వాళ్ళు వచ్చి ఉండొచ్చు, అందరూ కలిసిమెలిసి జీవించారు. ఎటువంటి పరపక్షాలు లేకుండా, మతపరమైన విభేదాలు లేకుండా అందరూ కలిసి సహజీవనం చేశారు. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ అందరూ కలిసి సహజీవనం చేశారు. మూడు ఉదాహరణలు ఉన్నాయి దానికి. మనం ఇప్పుడు మనం తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రజపూతాల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము. ఈ సమావేశానికి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు వారిని నిర్వహించుకుంటున్నాం. అలాగే రక్ష విద్యార్థుల సంక్షేమం కమిటీ సభ్యులు, అలాగే మనము ఇంకా గెస్టులు కొంతమంది పిలిచాము, వారు ప్రధానంగా వస్తా ఉన్నారు. సమావేశ అధ్యక్షులు బొమ్మూరు వెంకటేశ్వర గారిని కొనసాగిస్తున్నారు. పెంచడానికి స్కాలర్షిప్స్ ఇచ్చి కృషి చేస్తున్న సంస్థలు ఈ రౌండ్ టేబుల్ ఇచ్చేసిన అనేక మంది పెద్దలు, మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ముందుగా శాసన మండలిలో మన పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, మనం ఏ పార్టీ కాదు, పీడిఎఫ్ తరఫున మన గ్రూప్లో 5 శాసన మండలి సభ్యులు ఉన్నాం. 5 తరఫున కూడా రజక వృత్తిదారుల సంఘానికి పూర్తి మద్దతు ఉంటుందని మా చెప్పారు. దాన్ని మీకు కన్వే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం మనం మన సంఘాన్ని అప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ గారు, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వరం అని చెప్పేసి వాళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు మారిపోయారు. వారిద్దరి దగ్గర కూడా తీసుకెళ్ళి మనం కొన్ని సమస్యలు వారికి చెప్పాం. మంత్రి గారు మారిపోయారు. శంకరనారాయణ గారి స్థానంలో తూర్పుగోదావరికి చెందినటువంటి వేణుగోపాలకృష్ణ గారు వచ్చారు. ఆయన కూడా మనకు బాగా పరిచయం. సో ఇప్పుడు ఇక్కడ నేను మొదట చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చాలా సమస్యలు ఉన్నాయి, కొన్ని రాశారు ఎక్కువగా. ఈ సమస్యలన్నీ చర్చించాలి.
కానీ ఇంటిల్లో ముఖ్యమైనది ఈ చర్చ ద్వారా ముఖ్యమైనది 1, 2, 3, 4 మనం 50 పెట్టినా అంత ఉపయోగమేమి ఉండదు. పెడతాం ఇప్పుడు పెడతాం కానీ 1, 2, 3, 4 మీరు ముఖ్యమైనది నిర్ణయిస్తే రాబోయే నెల రోజుల ముందు నేను మిమ్మల్ని సంఘాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి దగ్గరికి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ముందు ఈ సమస్యలు వాళ్ళకి తెలియదు. దాంతో పాటు మీరు ఇతర అందరికి కూడా మీరు తెలియజేయండి. అది నేను మొదట చెప్పదలుచుకున్నాను. రెండో అంశం, అనేక సమస్యలు మనకి నోట్లో ఇచ్చారు, మీ అందరికీ తెలుసు, భాస్కర్ గారు కూడా చెప్పారు. వాళ్ళ రజకులు బీసీలు అయినప్పటికీ మనం బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్లో బీసీలు 50% ఉన్నారని చెప్పారు. అంతే కదా, భారతదేశంలో కూడా బీసీల కోసం ఒక కమిషన్ వేసారు, మండల్ కమిషన్. మండల్ కమిషన్ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 27% ఉద్యోగాలు బీసీలకి రిజర్వేషన్ జరుగుతుంది. మండల్ కమిషన్ అనేది ఒక గొప్ప కమిషన్. దాదాపు 3728 బీసీ కులాలు గుర్తించింది మండల్ కమిషన్. అంటే బీసీ కులాలన్నీ ఒకలా లేవు. ఉదాహరణ మన రాష్ట్రంలో మీరు తీసుకోండి, బీసీలో యాదవులు, గౌడలు ఈ కులాలు అవి పొలాలు కలిగిన కులాలు. అర్థమైందన్నమాట. ఎవరైతే ల్యాండ్ కలిగి ఉంటారో వాళ్ళదే డామినేషన్. భూమి వాళ్ళ చేతుల్లో అంతా వాళ్ళు పేదలు లేరని కాదు. కమ్మారెడ్డి కులాలు ప్రెస్ మీట్గా వస్తుంది. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడలోని ధర్నా చౌకనందు ధర్నా నిర్వహించబడుతుంది. కార్మిక సంక్షేమ పథకాన్ని రక్షించుకోవడానికి, అట్లాగే ఇసుక వల్ల, లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, జరిగే ఈ బంద్ను జయప్రదం చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన భవన నిర్మాణ సంక్షేమ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ సంక్షేమ పథకాన్ని నిలబెట్టుకోవడానికి కార్మికులందరూ మమేకమై అందరూ కూడా విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ధర్నాను విజయవంతం చేయడానికి కార్మికులందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సరే. అరెస్ట్ చేసిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర ప్రధానమంత్రి కొండారెడ్డి గారిని వెంటనే విడుదల చేయాలి. ప్రగతిశీల కార్మిక సమాఖ్య విడుదల చేయాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన పీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండారెడ్డిని వెంటనే రద్దు చేయాలి. ఉపా చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలి. ప్రజా సంఘాల నాయకులపై అక్రమంగా పెట్టిన ఉపా కేసులు వెంటనే ఎత్తివేయాలి. ప్రజా సంఘాల
వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన కొండారెడ్డిని వెంటనే, అక్రమంగా అరెస్ట్ చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండారెడ్డిని వెంటనే ఎత్తివేయాలి. ప్రజా సంఘాల నాయకులపై అక్రమ ఉపా కేసులను ఎత్తివేయాలి. ప్రజా సంఘాల నాయకులపై మా ఇంటి దగ్గరికి వచ్చి ఒక 20 మంది పోలీసులు, అంటే పోలీసులు అనేది మాకు తెలియలేదు, మామూలు డ్రెస్సులోనే ఉన్నారు. అయితే ముందు ఇంటి దగ్గరికి వచ్చి నాతో ఫ్లాట్లు బిజినెస్, ఇది ఫ్లాట్లు ఉన్నాయి తీసుకోండి అంటూ మాట్లాడారు. ఇద్దరు కుర్రోళ్ళలాగా వచ్చారు, మాట్లాడారు. మాకేం ఫ్లాట్లు వద్దండి అని అన్నా కానీ వాళ్ళు ఎంతసేపు వెళ్ళలేదు. ఒక 5-10 నిమిషాలు నాతో మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి కొండారెడ్డి గారు ఉన్నారా అని తోసుకొని వచ్చేసేసారు. వచ్చేసి ఆయన లుంగి బన్నీన్ మీద ఉన్నారు, ఇంట్లో కాఫీ తాగుతున్నారు. ఆ కాఫీ గ్లాస్ కూడా లాగి పక్కన పెట్టేసి పదండి అని లాక్కి వెళ్తున్నారు. ఏంటండి అట్లా తీసుకెళ్తారు, మరి ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అని అడిగినా కానీ ఏం చెప్పలేదు. ఇంకా లాగేశారు. ఇంకొక 20 మంది, ముందు ఇద్దరు వచ్చారు, తర్వాత ఒక 20 మంది వచ్చేసారు. వ్యాను ఇంటి ముందర ఒక తుఫాను ఏదో వ్యాన్ ఆపారు. లోపలికి వచ్చేసి బలవంతంగా తను డ్రెస్ మార్చుకుంటానన్నా కానీ ఇంకా షర్టు గబగబా వేసుకున్నారు. ఇంకా లాక్కొని తీసుకొని వెళ్ళారు. ఇంకా నేను ఎందుకు తీసుకెళ్తున్నారండి ఏంటని అన్నా కానీ మీకు తెలుసులే అని చెప్పేసి స్పీడ్గా లాక్కొని తీసుకుని వెళ్ళారు. కనీసం ఆయన చెప్పులు అవి ఏమి లేవు. ఇంకా గబగబా మీరు వాళ్ళు ఎవరైనా అడుగుతుంటే చెప్పలేదు. ఆ వ్యాన్ మీద పోలీస్ అని రాసింది. ఇంకా ఆ తర్వాత మేము ఆలోచించుకొని ఒక కంప్లైంట్ రాసుకొని అక్కడ లోకల్లో తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను వెళ్తే ఇంకా సిఐ గారిని కలిస్తేను సరే గుర్రజాలు కానీ పిడుగురాలు కానీ పోలీసులు వచ్చారమ్మా అని చెప్పారు. అయితే నోటీసు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని కానీ ఏమీ మా చేతికి ఏమీ ఇవ్వలేదు, ఏం రాపించుకోలేదు. మిమ్మల్ని ఇదిగో ఈ పని మీద మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా మాకు చెప్పలేదు. అయితే తను ఒక ప్రగతిశీల కార్మిక సమాఖ్యని ఒక సంఘం పెట్టుకొని కార్మికుల కోసం వాళ్ళ కష్టాలు తీర్చాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పేసి ఒక 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నది. అయితే అట్లా చేయటం నేరమా, అట్లా చేయటం తప్ప, దానిని మీరు అట్లా చేయకూడదు, మీరు అది అక్రమంగా చేసినట్టు చట్ట వ్యతిరేకంగా చేసినట్టు అని అంటము న్యాయం అయ్యేది. దేశంలో ప్రజలు సామాన్యం ప్రజలు బతకటానికి లేదా, వాళ్ళ అందరికీ న్యాయం, అందరినీ ఓటేయమంటున్నారు. ఆ ఓటేసి గెలిపించిన వాళ్ళేమో బాగా మంచి ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు. ఈ ఓట్లు వేసిన వాళ్ళు గుడిసెల్లో ఉంటున్నారు. వాళ్ళకి ఏ సౌకర్యాలు లేవు. ఎన్ని కష్టాలు బాధలు పడుతుంటే ఆ బాధలు తెలుసుకొని క్వశ్చన్ చేసినందుకు, ఆ బాధలు తెలుసుకొని మీరు ఈ గవర్నమెంట్ ఏ విధానాలు పెడుతుందో ఆ విధానాల వల్ల మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి అనేది ప్రజలకి తెలియజేయటం కోసం వీళ్ళు పనిచేస్తున్నందుకు వీళ్ళు అట్లా తెలియజేయకూడదు. వాళ్ళ అమాయకంగానే అట్లానే పడి ఉండాలి. ఆ పేదలుగానే చచ్చిపోవాలి. గురిజాల్లో ఉన్నట్టు మీకు ఐడెంటిఫై అయింది అక్కడ ఉన్నారు? పిడుగురాల్లో పోలీసులు అది తీసుకెళ్లారని సిఐ గారు చెప్పారు కదా. ఇంతకుముందు ఒక లాయర్ గారికి ఫోన్ చేసాం, ఆయన వెళ్ళి పిడుగురాల స్టేషన్లో ఉన్నారు అని ఇంతకుముందు నాకు ఫోన్ వచ్చింది, చెప్పారు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? వెంటనే విడుదల చేయాలి. ఇప్పుడు బెయిల్ అవన్నీ పెట్టుకుంటే వెంటనే బెయిల్ వచ్చేటట్లు ఉండాలి, మాకు విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. టీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండారెడ్డి గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎంతో కాలం నుంచి, దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రగతిశీల కార్మిక సమస్య, ప్రజల సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద పనిచేస్తున్న, పోరాడుతున్న కొండారెడ్డి గారిని ఇట్లా అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.